తెలుగు సినీ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో బాక్సాఫీస్ వద్ద బీభత్సాన్ని సృష్టిస్తోంది అల్లు అర్జున్. 'పుష్ప 2' భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి వసూళ్లు రాబడుతోంది. సౌత్ కంటే కూడా 'పుష్ప'కు నార్త్లో అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అందుకే ఈ మూవీ నార్త్ కలెక్షన్స్ తగ్గేదే లేదన్నట్టు ప్రతి రోజుకి పెరిగిపోతుంది. విడుదలైన 10 రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేసి ఈ మూవీ సినీ ఇండస్ట్రీలో కనీ విని ఎరుగని రికార్డ్స్ నెలకొల్పింది. ఇక 2024 సంవత్సరంలో భారతదేశంలోని అత్యధిక మొదటి 10 రోజుల వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప 2' నిలిచింది. ఫస్ట్ డే నుంచి 100% ఆక్యుపెన్సీతో కొనసాగుతున్న ఈ చిత్రం ఆన్లైన్ స్ట్రీమింగ్కి ఎప్పుడు వస్తుందా అని మూవీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ చిత్రంలో జాతర సన్నివేశం, ఇంటర్వెల్ ముందు సీన్, సినిమా ఎండింగ్ సీన్ ఇలా కొన్ని సన్నివేశాలు ఒక్కసారి చూస్తే తనివి తీరవు అని బన్నీ లవర్సే భావిస్తున్నారు. దీంతో ఈ మూవీ ఆన్లైన్లో ఎప్పుడు విడుదలవుతుందా అనే విషయంపై ఇప్పుడు జోరుగా డిస్కషన్ సాగుతోంది. ఇక 'పుష్ప 2' మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఆన్లైన్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. చిత్రానికి సంబంధించిన ఆన్లైన్ స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ ఈ మూవీని అన్ని సౌత్ లాంగ్వేజెస్లో జనవరి 9న స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే ఒక్క హిందీ వర్షన్ మాత్రం ఫిబ్రవరి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే సౌత్లో 4 వారాల థియేట్రికల్ విండో ఉంటే నార్త్లో మాత్రం 'పుష్ప' చిత్రం ఏకంగా 8 వారాల థియేట్రికల్ విండో మెయింటైన్ చేస్తోంది. దీనికి అక్కడ లభిస్తున్న ఆదరణే ముఖ్య కారణం. ఇక మూవీ లవర్స్ ఈసారి సంక్రాంతికి 'పుష్ప' చిత్రాన్ని చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చన్నమాట. స్ట్రీమింగ్కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.